హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ట్రైబల్ కల్చర్ యాక్టివిటీస్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో అయితే మా యొక్క గ్రామంలో చాలా సంవత్సరాల వరకు జీవించిన ముసలి వాళ్ళు ఉన్నారండి, మా అవ్వబుడ్డి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళని ఈరోజు ఈ వీడియో తీస్తున్నాను. మరి వాళ్ళు చాలా ముసలి కాలంలో కూడా చాలా యాక్టివిటీగా పనిచేస్తారు. వాళ్ళు చాలా చురుకుగా పనిచేస్తారు. వాళ్ళు ఇంకా చాలా కాలం వరకు మా ప్రాంతంలో బ్రతుకుతున్న వాళ్ళు. వారిని ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. మరి ఈరోజు మరి మా అవ్వ వాళ్ళను అంటే మా అమ్మమ్మ మా నానమ్మ వాళ్ళని ఈరోజు చూపిస్తున్నాను. తప్పకుండా మరి చూడండి, చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, కనబడుతున్నారు కదా, వీళ్ళేనండి మా గ్రామంలో ఎక్కువ సంవత్సరాలు జీవించిన అవ్వమ్మలు. సుమారుగా ఈ అవ్వకైతే సుమారుగా 90 సంవత్సరాలు ఉంటాయండి, మాకైతే తెలియదు. ఈ అవ్వకైతే సుమారుగా 88 కానీ 87 కానీ ఉంటాయండి. ఇద్దరు బాగా పని చేస్తుంటారు, చూస్తారు కదా. ఈ విధంగా పని చేస్తూ చాలా చురుకుగా ఉంటారన్నమాట. మరి నేటి కాలంలో చూస్తే చాలామంది పని చేయడం కూడా బద్దకించి కాలంలో చూసారు అవ్వమ్మ వాళ్ళు ఏ విధంగా పని చేస్తున్నారు, చూసారు కదా ఫ్రెండ్స్. చాలా పని చేస్తున్నారు. ఇదిగోండి పసుపు పని చేస్తున్నారు. ఇప్పుడేమో పసుపు తవ్వే సీజన్ కాబట్టి పసుపు అంటే ఇది ఉన్నాయి కదండి, వాటిని అంతా మొత్తం తీసేయాలన్నమాట. ఇవి మొత్తం ఇటువంటి వాటిని అన్నీ ఇక్కడ తీసేయాలన్నమాట. ఇది చూసారు కదా, వీటిని తొలగించాలన్నమాట. ఈ తొలగించే పనిలో వీళ్ళు నిమగ్నం అయిపోయినారన్నమాట, చూసారు కదండి. చాలా హుషారుగా పనిచేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా మరి చాలా యాక్టివ్గా ఉంటారనమాట. పనిచేసే విధానంలో చాలా యాక్టివ్గా ఉంటారు. ఏ పనికైనా సరే ముందు ఉంటారనమాట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మరి తప్పకుండా మా యొక్క వీడియోస్ని మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి వీడియోస్ అనేకమైన వాటిని మరలా మీ ముందుకు తీసుకురావాలంటే మీ సపోర్ట్ చాలా అవసరం. కాబట్టి చూడండి, మా గిరిజనులు ఈ విధంగానే మరి కష్టజీవులు అనమాట, చాలా కష్టపడుతుంటారు. కళ్ళు కనిపించకపోయినా చూసారండి, ఎక్కడ ఉన్నాయా అనుకుని వెతుకుతున్నారు, చూసారు కదండి. కళ్ళు కనిపించకపోయినా సరే ఎటుపక్క ఉన్నాయా అనుకుని వెతుకుతున్నారు. ఈ అవ్వను గురించి అయితే ఒక వీడియో పెట్టడం జరిగింది, కందులోల్చే వీడియో. కానీ ఇద్దరిని ఒకేసారి తీయాలని మరొకసారి ఈ వీడియోలో చూపించే ప్రయత్నాలు చేస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ఈ యొక్క వీడియోను మరి లైక్ చేయండి ఫ్రెండ్స్. మేము కోరుకునేది లైక్. మీరు లైక్ చేస్తే మరి అనేక మందికి ఇంకా రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా లైక్ చేయండి. చూస్తారు కదండి, వీళ్ళు మన అవ్వమ్మ వాళ్ళైతే వదిన మరదళ్ళు ఇద్దరు అనమాట. వదిన మరదళ్ళు ఇద్దరు అనమాట వీళ్ళు. మన అవ్వ అయితే సీందేరి కుస్మే అండి, మన అవ్వ అయితే కిల్లో సుందరి. చూసారు కదండి. ఇప్పుడు ఇలా ఉన్నారంటే ఇంకా యవన కాలంలో ఏ విధంగా పనిచేసేవాళ్ళో అర్థమైపోతుంది మనకు. చూసారు కదండి, చక్కగా పని చేస్తుంటారు. మరి ఎటువంటి పనికైనా సరే వీళ్ళు అయితే వెనకంజ వేయరు అనమాట. చాలా బాగా హుషారుగా పనిచేస్తుంటారు. ఇది విధంగా అనమాట, చాలా యాక్టివ్గా చురుకుగా పనిచేస్తుంటారు అనమాట. ఇదిగో ఒకసారి అక్కని అడిగి తెలుసుకుందాము. ఒకసారి అక్క కూడా ఉంది, వీళ్ళు ఏ విధంగా పనిచేస్తారో మీకు ఒకవేళ అబద్ధం అనుకోవచ్చు మీరు, కానీ అక్కని అడిగి తెలుసుకుందాం. అక్క, వీళ్ళు పని చేస్తుంటారు కదా ప్రతిరోజు? ప్రతిరోజే అంటే పనికైతే చాలా చురుకు ఉంటారు అనమాట. కానీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు అక్క, అంటే పని చేయొద్దని చెప్తారా? అంటే ముసలితనంలో చేయవద్దు అంటారు కానీ చేస్తారు. చూస్తారు కదండి ఎంత పని చేస్తున్నారు. ముసలితనంలో కూడా ఈ విధంగా పని చేస్తున్నారంటే వాళ్ళు ఆలోచించండి. అంటే మేము కూడా చెప్తామండి, మా గ్రామమే. కానీ పని చేయకండి అని చెప్పినా సరే వీళ్ళు అలవాటు అయిపోయారు కదా, పని చేయడానికి అలవాటు అయిపోయారు కాబట్టి పని చేస్తూనే ఉంటారు అన్నమాట ఈ విధంగా. కాబట్టి ఫ్రెండ్స్, మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని తప్పకుండా వ్యక్తపరచండి. మరి చాలామంది సోమరులుగా బ్రతుకుతున్నారు. మన పని కష్టపడితేనే మనకు ఏదైనా సరే ఫలితం ఉంటుందని మనం అనేక విషయాలు నేర్చుకున్నాము. కష్టే ఫలి అనే విషయం కూడా మనము సామెత రూపంలో నేర్చుకున్నాం. కాబట్టి మనందరం కూడా ఈ విధంగా కష్టపడితేనే ఏదో ఒక ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి చూస్తారు కదండి, చక్కగా చెట్టు నీడలో కూర్చుని, ఇది బాదం చెట్టు నీడలో కూర్చుని చక్కగా పని చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ విధంగా మా గిరిజనులంతా కూడా ఈ మధ్య పసుపు తవ్వే విషయంలో కానీ బిజీలు ఉన్నారన్నమాట. ఎవరి పనిలో వారు బిజీలు ఉన్నారు. చూస్తారు కదండి, మనవాడిని పట్టుకొని కూడా అక్కగారు అయితే చక్కగా పని చేస్తుంది. మనవాడైతే నిద్రపోతున్నాడు. చూస్తారు కదా ఫ్రెండ్స్. అదిగో బిజీలు చాలా బిజీగా ఉన్నారండి. ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారు.
ఎవరి పనులు వారు బిజీగా ఉన్నారన్నమాట. ఇది చూస్తారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మా గిరిజనులంతా కూడా ఈ వేసవికాలంలో కూడా ఇంకా కష్టపడుతుంటారు అన్నమాట. చాలా చాలా కష్టపడుతుంటారు.